ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ దినమున వాక్యం ధ్యానం చేద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యం చదివి ధ్యానిద్దాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనపడదము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకున్న నపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యంలో చూసుకున్నట్లుగైతే మనం దిగంబరులం కాకుండా, అంటే దేవుని ఆజ్ఞకి అతిక్రమించకుండా, ఆదాము అవ్వలో ఏదైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించారో, పాపంలో పడిపోయారో వాళ్ళు దిగంబరులు అయిపోయారు. అంటే మనం మాలిన్యత లేకుండా నీతి అనే వస్త్రము ధరించుకోవాలి. పరిశుద్ధత అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము మనకి ధరించుకోవాలి. ఎందుకంటే ఆ రక్షణ అనే వస్త్రం లేకపోతే మనం పరలోక రాజ్యములో నివాసము చేయలేం. అంటే మనం పరలోక రాజ్యంలో నివాసం చేసే వ్యక్తులం కాబట్టి మనం మొట్టమొదటిగా ఆలోచన చేసి గ్రహించుకోవాలి. మనం దిగంబరులము కాకుండా, అంటే దేవుని ఆజ్ఞకి అతిక్రమించకుండా ఆదాము అవ్వలో ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. ఎందుకు? దేవుని ఆజ్ఞ అతిక్రమించారు. అంటే ఈ రోజున మనం దేవుని ఆజ్ఞ అతిక్రమించకుండా, పాపంలో పడిపోకుండా, రక్షణ అనే నీతి వస్త్రము మనకి ధరించుకున్నప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉండటానికి అర్హులం. ఎందుకంటే ఈ లోకంలో మాలిన్యం ఉంటుంది, ఏదో ఒకటి అంటుకుంటూ ఉంటుంది. ఈ లోకంలో జీవించినంతకాలం పాపం మన వెనకమాల పడుతూ ఉంటుంది. మనల్ని ఎప్పుడు మింగేద్దామా, ఎప్పుడు ఆ మాలిన్యంలోకి నెట్టివేద్దామని సాతాను దాని దూతలు మన పక్కనే ఉంటారు. ఎందుకంటే మనం పాపంలో పడిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం. మనం అప్పుడు పాపానికి జీతం మరణం కాబట్టి మనం దిగంబరులం అయిపోతాం. నీతి అనే వస్త్రాన్ని వాడు లాక్కుంటానికి ప్రయత్నం చేస్తాడు. మన దగ్గర ఏదైతే పరిశుద్ధత ఉంటుందో అది లాక్కోవటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏ విధంగా అయినా కానీ మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళకూడదు అని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి దాని నుంచి తప్పించుకొని మనం వస్త్రము ధరించుకోవాలి. అది నీతి, రక్షణ అనే వస్త్రం ధరించుకున్నప్పుడు మనం దేవుని రాజ్యంలో ఉండటానికి మనకు అర్హత ఇస్తాడు దేవుడు. కాబట్టి రోజున మనం వాక్యం ద్వారా తెలుసుకోవాలి.